తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలలో రాష్ట్ర వ్యాప్తంగా 60,000 మంది అట్టడుగు వర్గాలకు చెందిన పేద కార్మికులు ఈరోజు పారిశుద్ధ పనులు నిర్వహిస్తున్నారు. ఈ పారిశుద్ధ పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో పేదలందరికీ కూడా ఆరోగ్యాన్ని అందిస్తూ విధులన్నీ కూడా శుభ్రం చేస్తూ ఈ కార్మికులు పనిచేస్తున్నారు. అనేక సంవత్సరాల తరబడి పనిచేసినప్పటికీ స్థానిక సంస్థలు ప్రభుత్వ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఈ గ్రామ పంచాయతీ కార్మికులకి ఉద్యోగ భద్రత నేటికి కూడా లేదు. 40 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి ఈ సంస్థలో ఈ కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నప్పటికీ గ్రామ పంచాయతీ కార్మికులని పర్మనెంట్ కు నోచుకోని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గత అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పటికీ ఈ స్థానిక సంస్థలలో ముఖ్యంగా ఈ పారిశుద్ధ పనులు సమాజం ఉన్నంత కాలం ఈ పారిశుద్ధ పనులు నిర్వహించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ పారిశుద్ధ పనులు నిర్వహిస్తున్న కార్మికులని పర్మనెంట్ చేయకోకుండా కనీస వేతనాలు అమలు చేయకోకుండా ఈరోజు ఎట్టి చాకిరికి గురి చేస్తున్న పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నది. రాష్ట్రం ఏర్పడితే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పంచాయతీ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని కనీస వేతనాలు అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడమే కాదు, ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఖచ్చితంగా ఈ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులు అట్టడుగు వర్గాలకు చెందిన పేద కార్మికులు వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా 3 నెలల్లో కార్మిక సంఘాలతో చర్చించి వేతనాలు తప్పకుండా పెంచుతాం, వాళ్ళ సమస్యల్ని వాళ్ళ డిమాండ్లని పరిష్కారం చేస్తామని ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. 6 నెలలు గడిచింది. 6 నెలలు గడిచినప్పటికీ కూడా పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల కనీసం చర్చించడానికి ఈ రోజు అధికారులు గాని మంత్రివర్గం గాని ముందుకొస్తున్న పరిస్థితి లేదు. ముఖ్యంగా అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులకి గత 8 నెలల నుంచి 9 నెలల నుంచి 12 నెలల నుంచి ఈ రోజు వేతనాలు ఇస్తున్న పరిస్థితి లేదు. మరి ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖు వచ్చిందనంటే 5వ తారీఖు వచ్చిందనంటే రాష్ట్ర ప్రభుత్వం ఇలా వేతనాలు అందిస్తున్నది. మరి 9 నెలలు 12 నెలలు సంవత్సరం పాటు వేతనాలు ఇవ్వకోకుంటే ఎట్లా బతకాల్లో గ్రామ పంచాయతీ కార్మికులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అధికారులు తేల్చాలి. అందుకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముంగట గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని, మాకు పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మెదక్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముంగట గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించకుంటే గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాల విషయంలో గాని పర్మనెంట్ విషయంలో గాని ప్రభుత్వం ఇచ్చిన హామీలని అమలు చేయకోకుంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్త నిరోధక సమ్మెకి వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. जिंदाबाद CITU, जिंदाबाद CITU।